జాగ్రత్తగా వినాలి. ఈ నాటిక ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే, పాపము చేత పట్టబడినటువంటి ఒక వ్యక్తి ఆ పాపములో చిక్కుకుని ఎలాంటి బాధను అనుభవిస్తాడో, ఆ పాపము నుండి బయటపడడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడో, ఆ ప్రయత్నాలలో ఎవరెవరు అతనిని దర్శించారో, ఈ విషయాలన్నీ దృశ్య రూపకంగా మేము ముందుకు తీసుకొస్తున్నాం. అక్కడక్కడ కాస్త మీకు కొంచెం నవ్వు తెప్పించే ఉండొచ్చు, బాధ తెప్పించే ఉండొచ్చు, కానీ మీరు చాలా జాగ్రత్తగా చక్కగా ఆ నాటిక యొక్క పరమార్థాన్ని, దాని యొక్క ఉద్దేశాన్ని మాత్రం మీరు గ్రహించాలి. లోకం ఎంత అందంగా ఉంది, ఎంతమంది జనం ఉన్నారు, ఇందులో అమ్మాయిలు కూడా ఉన్నారు. బాగానే ఉంది. అయితేనే నాకేంటి, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, పరపతి ఉన్నాయి. ఇంకేంటి అయితేనే నాకేమైనా సరే చెల్తుంది. సరే అయితే కూర్చో ఉందండి ఇక్కడ. ఓహో, సింహాసనం ఏముంది. చాలా బాగుంది. ఇటేళ్ళు మంది ఇస్తే బాగుంటుంది కదా. అందుకని ముందు వాటర్ తెచ్చుకోవాలి కదా. ఇదేంటి ఎత్తలేదు, ఇదేంటి ఎంత ఇబ్బందిగా ఉంది, ఇదేంటి ఎలా ఎక్కిపోయినేంటి. అది రాదు, అది రాదు. ఇదేంటి రాదు, రాదు. అయ్యో, ఇదేంటి ఎలా అయిపోయింది. నన్ను ఎవరు కాపాడతారో, నన్ను ఎలా తీస్తారో. ఇదేంటి ఎలా అయిపోయాను. ఇది అయ్యా అయ్యా అయ్యో, నా జీవితం ఎలా అయిపోయింది ఏంటి. అయ్యో, నా పరిస్థితి ఎలా అయిపోయింది. అయ్యో బాబాయ్, వస్తుంది అనుకుంటున్నావా. గ్రామ సర్పంచ్ గారికి, ప్రెసిడెంట్ గారికి జై, ప్రెసిడెంట్ గారికి జై. అయ్యో బాబాయ్, పేషెంట్ గారు వస్తున్నారు బాబాయ్. బాబాయ్, ప్రెసిడెంట్ గారికి జై, ప్రెసిడెంట్ గారికి జై, ప్రెసిడెంట్ గారికి జై. లక్ష్మణ్ చూడు, ఎవరు ఇంటికి కూర్చొని ఎదురుకుండా పేషెంట్ గారు ఉన్నాను. మన రమేష్ అండి పేషెంట్ గారు. రమేష్ గారు, పేషెంట్ గారు ముందు మీరు కూర్చున్నారు ఏంటండి కుర్చీలోని. అంత పెద్ద మనిషి పేషెంట్ గారు వచ్చారు, మీరేమి లేకుండా కూర్చున్నారా. అలాగే లేస్తానండి. లిగుతారండి. లేస్తాను. పేషెంట్ గారు లిగుతలేదండి. సర్పంచ్ గారు వచ్చారు కదండి, మీరు లేకండి. చదలేకపోతున్నారంటండి. రమేష్, ఏమైంది. ప్రెసిడెంట్ వచ్చిన కదా నుంచోవాలి కదా. అయ్యా, మీరు కూడా అలా అంటారేంటి అయ్యా. మీరంటే నాకు చాలా ఇష్టమయ్యా, మీరంటే చాలా గౌరవం అయ్యా. మీరు నాకు ఎంతో చేసి పెట్టారయ్యా. ఎందులోనే సరే మీరు వస్తే ఇంత నుంచి ప్రయత్నిస్తున్నానయ్యా, నా వల్ల కావట్లేదయ్యా. నీకు లోన్ వచ్చేలా చేశాను కదా. చేశారయ్యా. రేషన్ కార్డు వచ్చేలా చేశాను కదా. చేశారయ్యా. మరి ఎందుకు లేస్తలేదు. అయ్యా, ఇంత నుంచి ప్రయత్నిస్తానయ్యా, నా వల్ల కావట్లేదయ్యా. మీరంటే కూడా భయమయ్యా. చూడండి అయ్యా, మీరే నన్ను కాపాడాలయ్యా. ప్రశ్న చూడండి ఒకసారి. తీసుకెళ్తాడంట్రా, వచ్చాడ్రా, తీసుకెళ్తాడంట. రావట్లేదా. ఫెవికాల్ని వేసుకున్నావు ఏంటి. లేదయ్యా, ప్రయత్నిస్తానయ్యా, రావట్లేదయ్యా. నేను ట్రై చేస్తాను. తీసుకెళ్తాడంట, తీసుకెళ్తాడంట.
అయితే పనికి ఆహార పథకానికి ఉన్నారు జనం, తీసుకొస్తానే. ఓ, ఎంత ప్రయత్నించారు ప్రెసిడెంట్ గారు, అయినా లేగలేకపోయాను. అయ్యో నన్ను కాపాడేవాళ్ళే లేరా? నన్ను ఎవరు లేవదీస్తారు? నన్ను ఎవరు కాపాడతారు? అయ్యయ్యో నా పరిస్థితి ఏంటయ్యా ఇలా అయిపోయింది. ఎమ్మెల్యే గారి జేనేబారు, ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి జేనేబారు, ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి గారి జేనేబారు, ఎమ్మెల్యే గారికి జిందాబాద్, ఎమ్మెల్యే గారి జేనేబారు, ఎమ్మెల్యే గారికి జిందాబాద్, ఎమ్మెల్యే గారి జేనేబారు, ఎమ్మెల్యే గారికి జిందాబాద్, ఎమ్మెల్యే గారి జేనేబారు, ఎమ్మెల్యే గారికి జిందాబాద్. ఎమ్మెల్యే గారి జేనేబారు. చాలా ఆపండి. ఏమ్మా నా తోటి గ్రామస్తులారా, అందరూ ఎలా ఉన్నారు? నేను ఎవరో తెలుసు కదా, ఎమ్మెల్యే ఈ గ్రామానికి, ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే నేను. అందరికీ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారా? బాగానే ఉంటారులే, నా పాలన కదా. నా పాలన ఎవడు బాగోకపోవడం అంటే ఎవడు ఉండడు, అందరూ బాగానే ఉంటారు, ఏం పర్లేదు. మీరు నన్ను ఓటేసి గెలిపించాక మీరు ఎంతగానో సుఖంగా ఉంటున్నారు, ఎంతగానో ఆనందంగా ఉంటున్నారు. ఎందుకంటే అది నాకు తెలుసు కాబట్టి. మీకేం కష్టాలున్నా, మీకేం ఇబ్బందులు ఉన్నా నా దగ్గరికి తీసుకురండి, నేను తీరుస్తాను, నేను నెరవేరుస్తా. జై హింద్. ఈ సభకు నమస్కారం. ఈడెవడు రమేష్ గారిలో ఉన్నాడు. ఎరా రమేష్, నేను వచ్చాను తెలుసా నీకు? తెలుసయ్యా. నేను ఎవరో తెలుసా? తెలుసయ్యా. ఎవరుంటారా? నేను ఎమ్మెల్యే అయ్యా. మరి నేను వస్తే లేవాలని తెలియదా నీకు? అయ్యా అదేంటయ్యా అలా అంటారు మీరు కూడానా? నేను వస్తే ఎంతోమంది లేచి నుంచుంటారు, నా కాళ్ళు పట్టుకుంటారు, నాకు ఎంతోమంది కూర్చుని సన్మానం చేశారు, కానీ నువ్వు కుర్చీలోంచి కూడా లేకపోతున్నారు నువ్వు. అయ్యయ్యా మీరు తప్పు అనుకోండి అయ్యా. నువ్వేం మాట్లాడక, ఇంకా నీకు రావాల్సిన అన్ని ఆపేస్తా, నీ ఇంటికి కరెంటు పీకేస్తా, మొత్తం అన్ని పీకిచ్చేస్తా. అలా అడగండి అయ్యా, నేను నిజంగా లేద్దాం అనుకున్నానయ్యా, లేవలేకపోతున్నానయ్యా. నన్ను మీరే కాపాడాలయ్యా. ఇందాక నుంచి లేదు ప్రయత్నిస్తున్నానయ్యా, అవ్వట్లేదయ్యా. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? సాయం కుర్చీల నుంచి లేకపోతున్నావు నువ్వు. అది ఏమనుకుంటున్నావు? ఇదేం కుర్చీ అనుకున్నా, ఇంకేమనుకుంటున్నావు నువ్వు? రే అని లేపండి వెళ్ళి. మళ్ళీ వచ్చాడు, లేపుతాడంట, లేపుతాడంట, లేపుతాడంట. ఏంట్రా ఇదేదో తేడాగా ఉంది, ఇదేదో పెద్ద కుర్చీలా ఉంది. సర్లే మన సైడ్ అయిపోదాం పెట్టు. అరే రమేష్, నువ్వేం కంగారు పడకు. నేను ఇప్పుడే వెళ్ళి కలెక్టర్తో మాట్లాడి, అవసరమైతే సీఎంతో అయినా మాట్లాడి నేను ఈ కుర్చీలోంచి బయట తెప్పిస్తాను. ఏం కంగారు పడకు, ఇక్కడే ఉండు. పద. ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి. అయ్యయ్యో నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది? ఇంతగా ఎంత ప్రాధాయపడింది నేను. అయ్యయ్యో నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది? నన్ను ఎవరు కాపాడతారు? నన్ను ఎవరు లేపుతారు? అయ్యయ్యో ఎంతసేపు కుర్చీలో ఉంటాను, లేవలేనా? నా జీవితం బాగా ఇలా అయిపోయింది. ఫైవ్ స్టార్ గారికి, ఫైవ్ స్టార్ గారికి, ఫైవ్ స్టార్ గారికి, మన అభిమాన హీరోకి, మన హ్యాండ్సమ్ స్టార్కి, మన అభిమాన హీరోకి, మన అభిమాన హీరోకి, నేను ఎవరో స్టార్కి. సినీ ఫీల్డ్లోనే నేను ఒక పెద్ద హీరో. నేను అనేక మూవీలో నటించాను, అన్నీ సూపర్ హిట్ మూవీసే. అదంతా మీ అభిమానం వల్లే నేను ఈరోజు ఇండస్ట్రీలో పెద్ద హీరోగా ఉన్నా. అలాగే నేను మన తెలుగు భాషలోనే కాకుండా పలు భాషల్లో నటించడం జరిగింది, అన్నీ బ్లాక్ బ్లస్టర్ మూవీసే. అదంతా మీ అభిమానం వల్లే. మీ అభిమానం ఉంటే నేను ఇంకా ఎంతో పైకి ఎదగాలి. నన్ను చూస్తే, హీరోగా నేను వచ్చినప్పుడు నన్ను చూస్తే నా అభిమానులు లెగిసి నాతో సెల్ఫీ దిగాలనుకుంటారు. నువ్వెవడరా కుర్చీలో కూర్చున్నావు? అయ్యా హీరో గారు, మీరంటే నాకు పిచ్చ అభిమానం అయ్యా. మీరు నా గుండెకే అయ్యా. ఎన్నో సినిమాలో చూసారా మిమ్మల్ని, ఎన్నో రేడియోలో మీ పాటలు విన్నానయ్యా, ఎన్నోసారి మిమ్మల్ని కలవాలనుకున్నానయ్యా. అలాంటి నేను మిమ్మల్ని గౌరవించకపోవడం ఏంటయ్యా? ఇందాక నుంచి మీరు వచ్చి లేవడానికి ప్రయత్నిస్తున్నానయ్యా, అయినా నా వల్ల కావట్లేదయ్యా. మీరైనా నన్ను అర్థం చేసి లేపండి అయ్యా, నన్ను కాపాడండి అయ్యా. ఏంట్రా ఆఫ్టర్ ఆల్ కుర్చీలోంచి లేపలేను నిన్ను. ఈ చేత్తో గుద్దితే గోడ పడిపోద్ది. అటువంటిది నిన్ను కుర్చీలోంచి నిన్ను ఇప్పుడు కంటు చూపుతా కదరా, ఒంటి చేత్తో లేపేస్తా.
లేపుతాడంట హీరో 5 స్టార్ హీరో లేపుతాడంట్రోయ్ హీరో అయ్య బాబోయ్ హీరో. నిన్ను లేపటం నా వల్ల కాదురా. నేను ఎవరినో ఒకటి పంపిస్తాను రా. అయ్యయ్యయ్యయ్యో, ఇంతమంది వచ్చారే, నన్ను ఎవరో కాపాడతలేదే. పెద్ద హీరో కూడా వచ్చాడే, అటు 50 మందిని ఇటు 50 మందిని లేపేశానన్నాడే. నన్ను కుర్చీలో వచ్చి లేపలేకపోతున్నాడే. నా పరిస్థితి ఏంటో ఇలా అయిపోయిందా? నన్ను కాపాడే వాళ్ళే లేరా? అయ్యయ్యయ్యో, ఇలా అయిపోయిందంటే అయ్యి బాబాయ్, నేను ఇక్కడే ఉండాలి ఈ కుర్చీలోను. ఇక నేను లేవలేనా? నా వల్ల అవ్వదా? నన్ను ఎవరు కాపాడేవారే లేరా? అయ్యయ్యో, నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది బాబాయ్. అయ్య బాబాయ్, వీర గాయకుడు రాగాలతో దోపం చంపెత్తాడు. హాయ్ హలో ఫ్రెండ్స్, శుక్రియా ఆదా. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. బాగున్నాం. సంగీత శ్రోతలందరికీ నా నమస్సుమాంజులు. ఈరోజు ఈ చక్కటి వేదిక మీద పాల్గొనడానికి నాకు వచ్చిన ఈ అవకాశం ద్వారా మీ అందరికీ కూడా మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇటువంటి అవకాశం నాకు రావడం అనేది నిజంగా అది నా గొప్పతనమే. ఎందుకంటే ఎన్నో వేల పాటలు, ఎన్నో లక్షల పాటలు, తెలుగు, తమిళ్, హిందీ, నాకు రాని భాషల్లో కూడా ఎన్నో పాటలు పాడాను. సావు పాటలు పాడాను, దినం పాటలు పాడాను, అలాగే ఎన్నో తద్దినాల పాటలు కూడా నేను ఎన్నో రకాల పాటలు పాడాను. కాబట్టి ఆ రోజు నాకు ఇచ్చిన ఈ అవకాశం, ఈరోజు మరలా మిమ్మల్ని కలవడానికి ఆ దేవుడు నాకు ఎంతగానో అవకాశం ఇచ్చాడు. మరొకసారి మీకోసం, శ్రోతలందరి కోసం ఒక చిన్న రాగాన్ని వదులుతాను, మీరు వినండి. అందరికీ జాగ్రత్త. సా సరి రి మా మణి నిగ పప నిగ పప శబాష్. ఈరోజు ఇంత మంచి చక్కటి అవకాశాన్ని నాకు దయచేశారు. అందరు బట్టి ఇచ్చినటువంటి కన్వీనర్ గారికి మరొకసారి నేను నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే నా గురించి చెప్పుకోవాలంటే చాలా పెద్ద చరిత్రే ఉంది. ఎన్నో దేశాల్లో నా పాట ద్వారా ఎన్నో ఈగలను చంపాను. ఎన్నో దేశాల్లో నా పాటల ద్వారా ఎన్నో దోమలు కూడా చంపాను. అలాగే ఈరోజు మరలా ఇక్కడికి వచ్చినటువంటి అవకాశం ద్వారా మీ గ్రామంలో ఈగలు కూడా లేవంటే, మీరు కూర్చున్నటువంటి ప్రదేశంలో మీ పక్కన చిన్న ఈగ కూడా లేదంటే దానికి కారణం ఎవరు? ఈ సంగీత విద్వాంసుడు, ఈ గాన గాంధర్వుడు నా పాట ద్వారా ఎన్నో రకాల వాటికి జీవితాన్ని ఇచ్చాను. మీరు ఇచ్చినటువంటి ఈ వేదిక మీద ఈ యొక్క అవకాశాన్ని బట్టి మరొకసారి మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. చిన్న రాగాన్ని తీసి మరలా వెళ్తాను. నననా నననా ఏంటిడు? బహుశా నేను ఎవరు తెలియదు అనుకుంటా. కుర్చీలు లేగవట్లేదు. అరే, అన్ని దేశాల్లో పాటలు పాడాను, ఇంత పెద్ద సెలబ్రిటీని, నన్ను చూసుకొని లేవట్లేదంటే దగ్గరికి వెళ్ళి వీడి మ్యాటర్ అంటే కొనుక్కుంటాను. ఏమిడోయ్, నేను ఎవరో తెలియదా నీకు? తెలుసండి అయ్యా. మరి తెలిసినా కూడా నువ్వు లేవట్లేదు. ఎన్నో దేశాల్లో పాటలు పాడినట్టు గొప్ప ఉండి, సంగీత విద్వాంసుండి, నా పాట ద్వారా ఎంతోమందికి జీవితాన్ని ప్రసాదించిన వాడిని, ఎంతోమంది జీవితాన్ని ప్రసాదించిన వాడిని, అయినా కూడా నన్ను చూసి లేవట్లేదంటే ఏమిట్రా? నీ కండ కవరం ఏమిట్రా నీకు? అలాంటిదే లేదయ్యా. మరేమిటి? అలాంటిదే లేదయ్యా. మరి ఏమిటి? మీరంటే చాలా ఇష్టమైనాక మీ పాటలు రేడియోలో ఎన్నోసార్లు విన్నానయ్యా. అవునా? చెవుకేసేసుకుందాం అనుకున్నానయ్యా. అంత ప్రేమయ్యా మీరంటున్నాక.
మీరు కూడా అలా కోపడతారండి అయ్యా ఇందా నుంచి ప్రయత్నిస్తున్నారే మీరు వచ్చారని లేవడానికి నా వల్ల అవ్వట్లేదు అయ్యా అదెంత పనిరా, మీరు నన్ను లేవటండి అయ్యా అదెంత పనిరా. నా పాట ద్వారా సంగీతానికి రాళ్ళే కరిగిపోయినాయి. ఆఫ్టర్ ఆల్ నిన్ను లేపలేనా? నా పాట ద్వారా ఎంతోమందికి జీవితాన్ని ప్రసాదించిన వాడిని. ఆఫ్టర్ ఆల్ నిన్ను లేపలేనా? అదెంత పని. చిన్న రాగం తీస్తాను, టపీమని లేస్తావు చూడు. పాట పాడి లేపేస్తాడంట్రా. లలలా. తతతతతమమమమని. సానిగా మా. పాట పాడాడ్రా. లేవరా. లేచారంటే రావట్లేదయ్యా రావట్లేదా? సరే తల్లి ఎందుకు లేస్తాడ్రా? లేపుతాడంట. లేపుతాడు. ఏమిట్రా అలా కూర్చుని పడిపోయి బడుద్దాయి, అసలు లేవట్లేదు. ఇందాక ప్రయత్నిస్తున్నానే నా వల్ల కావట్లేదయ్యా నా సంగీతానికి కూడా నువ్వు లేవట్లేదంటే ఇంకా దేనికి నువ్వు లేవ, నీ కర్మ ఇంతే, బడుద్దాయి. ఇంకా వెళ్ళిపోతున్నాను నేను. వచ్చాడు లేపుతానికి. అయ్యయ్యయ్యయ్యో అయ్యో ఎమ్మెల్యే వచ్చాడు అవ్వలేదు, ప్రెసిడెంట్ వచ్చాడు అవ్వలేదు, సినీ హీరో కూడా వచ్చాడు అవ్వలేదు. నా బతికేంటి బాబు ఇలా అయిపోయింది బాబోయ్. నన్ను కాపాడే నాదుడే లేడా? నన్ను ఎవరు లేపుతారు? నేను ఎన్నాళ్ళు ఈ కుర్చీలోనేనా? అయ్యయ్యయ్యో షూ బాబోయ్ ఎంతసేపు ఉండాలి ఉండాలి. ఇంత పెద్ద మిస్టర్ ఇండియా అని ఇంత పెద్ద బాడీ బిల్డర్ వచ్చినా ఈడు ఎవరు లేవట్లేదు. అసలు ఈడి కథ ఏంటో చూద్దాం ముందు. బాడీ బిల్డర్ అసలు ఎవరో తెలుసా నీకు అసలు? తెలిసండి అయ్యా. మరి నీకు తెలిసినా సరే అసలు ఏంటి నువ్వు లేవట్లా? రేపు పెద్ద పైన కదయ్యా. మీరు కూర్చుంటే గోడ ఏంటే కారు కూడా ఇరిగిపోద్దయ్యా. తెలుసయ్యా. చూస్తే పిల్లిలో ఉన్నా, నేను చూస్తే ఏనుగులో ఉన్నా, ఈడు నేను చూసినా లేవట్లేదు. ఏంటి అసలు నువ్వు? అయ్యా నన్ను ఇంతకు ముందయ్యా ఆయన వచ్చే సీనియర్ యాక్టర్ వచ్చాడయ్యా. ఆయన సరే లేపలో పడయ్యా. ఎంత అక్కడి నుంచి ప్రయత్నిస్తున్నానయ్యా ఆయన లేవట్లేదయ్యా. మీరన్నా నాకు సహాయం చేయండి అయ్యా, నన్ను లేపండి అయ్యా. అదెంత పని. నేను నా పిన్నేలతోనే 50 కేజీలు లేపా. నువ్వు లెక్క నాకు. నేను లేపుతా కదా నిన్ను. దా ఏంటి నేను లేపుతా. లేపుకెళ్తాడంట్రా. కండల వీరుడంట్రా. ఏంటిది తేడాగా ఉంది. ఏం లేదే. అసలు ఎలా కూర్చున్నాడు వీడు? ఎంత ట్రై చేసినా రావట్లేదంటే వీడికి ఏదో. సరేలే ఉండు, నీ మళ్ళీ వస్తా. నువ్వు ఇక్కడే కూర్చోవు, నేనే లేపుతాను నిన్ను. వాళ్ళ అదో అలా కావాలా, నా వల్ల అయ్యిద్ది. నువ్వు ఇక్కడే ఉండు. అయ్యయ్యయ్యో పెద్ద పైలు పని వచ్చాడు. సిరిగినైతే లేపేస్తాను అన్నాడు, అలా వచ్చి వెళ్ళిపోయాడు. అయ్యయ్యయ్యో ఇదేంట బాబోయ్. ఇప్పుడు మా పైల పని కూడా లేపలేకపోతే నాకు ఎవరు లేపుతారు? నా పరిస్థితి ఇంతేనా? అయ్యయ్యయ్యో అంతే అంతే నీ పరిస్థితి అంతే. ఎవరు కాపాడుతారు? ఎవడో లేపలేడు. నీ పరిస్థితి అంతే. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదరించావు. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదరించావు. తండ్రి దేవా, నేను ఇప్పుడు నడుస్తూ ఉంటే అయ్యో ప్యాస్ గారు వస్తున్నారు. 8 నెలల నుంచి కూడా ఉండాలి. ఎంతోమంది చిన్న బిడ్డలు జ్ఞాపకం వస్తున్నారు. అయిపోయింది.
ఎంతోమంది యవనస్తులు జ్ఞాపకం వస్తున్నారు, వాళ్ళందరూకి ఎత్తారు. ఎంతోమంది పెద్దలు జ్ఞాపకం వస్తున్నారు. తండ్రి, ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. నేనేం చేయాలో నాకే తెలియటం లేదు. నాకు ప్రభువా, నాకు అసలు మెదడే పని చేయటం లేదు, మనసే పని చేయటం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలి తండ్రి, చెప్పు నాయనా. నిన్నాశ్రయించాను, ప్రేమతో నీవు నన్నాదరించవు దేవా. పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదరించవు. అయ్యయ్యో, పాస్ గారు వస్తున్నారే. ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళందరూ ఎత్తు, ఈయన ఒక ఎత్తు. ఇప్పుడు ఏం చేయాలి? లేవలేదనుకుంటారేమో, అసలు ఏమనుకుంటారేంటో. ఇదేంటి ఎలా అయిపోయింది? ఈయనకేం సమాధానం చెప్పాలి ఇప్పుడు నేను? అమ్మా, నువ్వు రమేష్ కదా? వందాలండి అయ్యా. అవునయ్యా. వందనాలమ్మా. నువ్వేంటి ఇక్కడ? అయ్యా, అనుకోకుండా వచ్చానయ్యా. ఈ కుర్చీలో కూర్చుని ఇరికిపోయినయ్యా, లేవలేకపోతున్నాను. ప్రెసిడెంట్ గారు వచ్చారయ్యా, ప్రయత్నించారయ్యా, లేవలేదయ్యా. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారయ్యా, ఆయన ఏమి చేయలేకపోయారయ్యా. సినీ హీరో గారు వచ్చారయ్యా, ఆయన వల్ల కాలేదయ్యా. సింగర్ కూడా వచ్చారయ్యా, ఆయన వల్ల కాలేదయ్యా. పహిల్వాన్ వచ్చాడయ్యా, పెద్ద పహిల్వాన్, ఆయన కూడా లేపలేకపోయాడయ్యా. మీరన్నా నాకు సహాయం చేయండి అయ్యా. నన్ను ఈ కుర్చీలోంచి లేపండి అయ్యా, నన్ను కాపాడండి అయ్యా. నేను ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉందమ్మా. ఈ లోకాన్ని రోజు నేను చూస్తూ ఉన్నాను, అందరినీ చూస్తూ ఉన్నాను. నాకు నువ్వు తెలుసు, నీకు నేను తెలుసు. నేను ఇలా చూస్తుంటే నాకు అర్థమవుతుంది నువ్వు చాలా బాధలో ఉన్నావు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగాని ఎమ్మెల్యే వచ్చినా, అధికారి వచ్చినా, ఒక సంగీత విద్వాంసుడు వచ్చినా, ఒక కండల వీరుడు వచ్చినా, ఎవరొచ్చినా సరే నిన్ను ఈ కుర్చీలో నుండి లేపలేకపోయారంటే ఈ కుర్చీ ఏంటో తెలుసా? రోజు ఇంట్లో కూర్చునే కుర్చీ కాదు ఇది. మీటింగ్లో కుర్చీల మీద కూర్చుంటే ఆ కుర్చీ కాదు ఇది. ఇది ఎలాంటి కుర్చీ అంటే ఇందులో కూర్చున్న వాడెవడు పైకి లేవలేడు. అంత భయంకరమైన కుర్చీ. ఈ కుర్చీ ఏంటో తెలుసా? ఇది పాపం అనే కుర్చీ. ఇందులో నుండి అందుకే నేను ఎవరూ లేకపోయారు. ఒక మాట చెప్పనా? నేనేదో ప్రార్థన చేస్తానని, పాటలు పాడుతానని, దేవుని వాక్యం చెప్తానని, దేవుని సేవకునని నిన్ను ఈ కుర్చీలో నుండి పైకి లేపుతానని నువ్వు అనుకుంటున్నావేమో. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. నేను కూడా నేను ఈ కుర్చీలో నుండి బయటికి లేపలేను, పైకి లేపలేను. అలా అంటున్నారేంటయ్యా? లేదు, కానీ ఒకటి, ఈ పాపం అనే కుర్చీలో నుండి నేను పైకి తీసుకురావడానికి ఒక మార్గం చూపిస్తాను, ఒక ఆయన్ని చూపిస్తాను. నేను లేపలేకపోవచ్చు, ఈ లోకంలో ఉన్న ఏ చర్చి, ఏ పాస్టర్ కూడా నిన్ను కాపాడలేకపోవచ్చు, కానీ పాపము నుండి కాపాడే వ్యక్తి యేసుక్రీస్తు అనే ఒక ఆయన ఉన్నారు. యేసు అంటే రక్షకుడు, పాపము నుండి రక్షించే రక్షకుడు. నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తానయ్యా. అయితే కళ్ళు మూసుకుని ఒక్క మాట నేను చెప్పినట్టు చెప్పు. అలాగేనయ్యా. యేసయ్యా, యేసయ్యా, నేను పాపిని, నేను పాపిని. నేను తప్పు చేశాను, తప్పు చేశానయ్యా. తెలియక ఇందులో కూర్చున్నాను, తెలియక ఇందులో కూర్చున్నానయ్యా. పైకి లేపలేకపోతున్నా. పైకి లేవలేకపోతున్నాను. దేవా, దేవా, సాయం చెయ్యి. సాయం చేయండి. యేసయ్యా, యేసయ్యా, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను కనికరించు, నన్ను కనికరించు, నా పాపాన్ని మన్నించు, నా పాపాన్ని నన్ను విడిపించు, విడిపించు, నాకు విడుదల దయచేయి. విడుదల చేసి. దేవా, దేవా, ఈ క్షణమే నువ్వొక్కడివి మాత్రమే నన్ను కాపాడగలవని కాపాడగలవు నేను నమ్ముతున్నాను. నమ్ముతున్నాను. సాయం చేయేసయ్యా, సాయం చేయి. నన్ను క్షమించి యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా,
దయచేసి కాపాడయ్యా. దయచేసి కాపాడయ్యా. యేసయ్య నామములో యేసయ్య నామములో. ఆమేన్. 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 ఏంటి లేచిపోయాను? నేను లేచానయ్యా, నేను లేచాను, నేను నిల్చున్నాను. చాలా సంతోషమయ్యా. చాలా సంతోషమయ్యా. చాలా సంతోషం. చాలా సంతోషమయ్యా. దేవా, నాకు ఎంతగానో అవకాశం ఇచ్చావు తండ్రి. మనుషులో నమ్ముకున్న కంటే దేవుని నమ్ముకుంటూ యెహోవాను నమ్ముకుంటూ మేలని నాకు నిరూపించావయ్యా. నేను పాపినయ్యా, నన్ను లేపావయ్యా. యేసునామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అవసరమైంది వెలుగు. చీకటిలో ఉన్న వారికి వెలుగు ఎంత అవసరమో, మనుషులకు రక్షణంత అవసరమో. చీకటిలో ఉన్న వారికి వెలుగు ఎంత అవసరమో, మనుషులకు రక్షణంత అవసరమో. చీకటిలో ఉన్నవాడికి వెలుగు అవసరం, పాపంలో ఉన్నవాడికి ప్రభువు అవసరం. పాపంలో నుండి పైకి లేవాలంటే, పాపం నుండి విడుదల పొందాలంటే అది ఒకే ఒక్క యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం.